ప్రధాని 2 రోజుల కేరళ పర్యటన ముగిసింది. రెండో రోజు దేశ చరిత్రలో మొదటిసారిగా త్రివిధ దళాల సమావేశాన్ని ఢిల్లీలో కాకుండా యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో నిర్వహించారు. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. పనిలో పనిగా కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. చివరగా కేరళ సీఎంతో సమావేశమై ఢిల్లీకి రిటర్న్ అయ్యారు నమో. కేరళ పర్యటనలో బిజీగా గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ. కొచ్చిలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇండియన్ నేవీ అమ్ముల పొదిలోని అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను సందర్శించారు. కొచ్చి తీరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లిన ప్రధాని 40 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలోని యుద్ధ నౌకపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో కలిసి నౌకలోనే త్రివిధ దళాల కమాండర్లతో సమావేశమయ్యారు మోడీ. కొల్లాంలోని స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆర్ శంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపినా వారిలో మార్పు రాలేదన్నారు. సభను జరగనీయకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. जिन लोगों को पिछले लोकसभा चुनाव में देश की जनता ने घर भेज दिया, पराजित कर दिया, उन लोगों ने तय किया है हम तो बर्बाद हुए लेकिन तुम्हें भी बर्बाद करके छोड़ेंगे, हम संसद को चलने नहीं देंगे, देश का जो होगा होगा, हमको पराजित किया है, तब देख लो हम कैसा करते हैं। लोकतंत्र का कैसा मजाक बना के रख दिया। శివగురిలోని నారాయణ గురు ఆశ్రమాన్ని సందర్శించారు మోడీ. కుల నిర్మూలనకు నారాయణ గారు కృషి చేశారని అన్నారు. సమాజాన్ని ఏకతాటిపైకి నడిపేందుకు శ్రమించారని చెప్పారు. నారాయణ గురుకు నివాళులర్పించడం గర్వంగా ఉందన్నారు. नारायण गुरु ने जी करके दिखाया और समाज को अद्वैत के सिद्धांत पर कैसे जिया जा सकता है उसका रास्ता दिखाया। जहां मैं और तुम अलग नहीं है, जहां मेरा और पराया नहीं है, ये भाव जब जन्म होता है तब वो अद्वैत को साकार करता है और वो रास्ता नारायण गुरु ने दिखाया। సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు కేరళ సీఎం ఉమెన్ చాందీ. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. 2 రోజుల టూర్ ముగించుకున్న ప్రధాని రాత్రికి ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.